హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ మరియు డిఎస్సికి సంబంధించి సైకాలజీలో సహజ సామర్థ్యం అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేర్చుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నేర్చుకుందాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితినే సహజ సామర్థ్యం అని నిర్వచించిన వారు. సో ఆప్షన్ 1 బింగ్హామ్, ఆప్షన్ 2 జోన్స్, ఆప్షన్ 3 ట్రాక్సిలర్, ఆప్షన్ 4 ఫ్రీమన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ట్రాక్సిలర్. నెక్స్ట్ క్వశ్చను, శిక్షణ ద్వారా ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణాల సమూహం లేదా స్థితియే సహజ సామర్థ్యం అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 బింగ్హామ్, ఆప్షన్ 2 జోన్స్, ఆప్షన్ 3 ట్రాక్సిలర్, ఆప్షన్ 4 ఫ్రీమన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బింగ్హామ్. నెక్స్ట్ క్వశ్చను, సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు. ఆప్షన్ 1 ట్రాక్సిలర్, ఆప్షన్ 2 సిఎల్ హాల్, ఆప్షన్ 3 ఫ్రీమన్, ఆప్షన్ 4 బింగ్హామ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సిఎల్ హాల్. నెక్స్ట్ క్వశ్చను, ఈ కింది వాటిలో వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచించేది. ఆప్షన్ 1 సాధన, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 సామర్థ్యం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చను, కింది వాటిలో విద్యా సంబంధ సహజ సామర్థ్య పరీక్ష. ఆప్షన్ 1 మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, ఆప్షన్ 2 అంగుళీ నైపుణ్య పరీక్ష, ఆప్షన్ 3 మిన్నెసోటా క్లరికల్ టెస్ట్, ఆప్షన్ 4 శ్రవణ నైపుణ్య పరీక్ష. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చను, వృత్తి సంబంధ సహజ సామర్థ్యాల పరీక్ష కానిది. ఆప్షన్ 1 అంగుళీ నైపుణ్య పరీక్ష, ఆప్షన్ 2 శ్రవణ నైపుణ్య పరీక్ష, ఆప్షన్ 3 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఆప్షన్ 4 మిన్నెసోటా మానిపులేషన్ టెస్ట్. సో వృత్తి సంబంధ సహజ సామర్థ్య పరీక్ష కానిది ఆప్షన్ 3 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చను, భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షను తయారు చేసిన వారు. ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే, ఆప్షన్ 2 లూయిస్ టెర్మన్, ఆప్షన్ 3 జార్జ్ కే బిన్నెట్, ఆప్షన్ 4 లూయిస్ థర్స్టన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జార్జ్ కే బిన్నెట్. నెక్స్ట్ క్వశ్చను, జార్జ్ కే బిన్నెట్ ఈ సిద్ధాంతం ఆధారంగా డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ పరీక్షను తయారు చేశారు. ఆప్షన్ 1 ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 2 సామూహిక కారక సిద్ధాంతం, ఆప్షన్ 3 ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం, ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సామూహిక కారక సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చను, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్టులోని ఉప పరీక్షల సంఖ్య. ఆప్షన్ 1 4 పరీక్షలు, ఆప్షన్ 2 6 పరీక్షలు, ఆప్షన్ 3 7 పరీక్షలు, ఆప్షన్ 4 8 పరీక్షలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 8 పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చను, ఈ కింది వాటిలో గుమస్తా సహజ సామర్థ్య పరీక్ష. ఆప్షన్ 1 జనరల్ క్లరికల్ టెస్ట్, ఆప్షన్ 2 శ్రవణ నైపుణ్య పరీక్ష, ఆప్షన్ 3 మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, ఆప్షన్ 4 మెజర్స్ ఆఫ్ మ్యూజికల్ టెస్ట్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జనరల్ క్లరికల్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చను, శిక్షణ ద్వారా ప్రత్యేక వృత్తిలో లేదా రంగంలో సాఫల్యతను పొందే సంభావ్యతను మాపనం చేసేది సహజ సామర్థ్యం అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 బింగ్హామ్, ఆప్షన్ 2 జోన్స్, ఆప్షన్ 3 ట్రాక్సిలర్, ఆప్షన్ 4 ఫ్రీమన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జోన్స్. నెక్స్ట్ క్వశ్చను, ఈ కింది వాటిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్టులోని ఉప పరీక్ష కానిది. ఆప్షన్ 1 శాబ్దిక వివేచనం, ఆప్షన్ 2 అమూర్త వివేచనం, ఆప్షన్ 3 గుమస్తా సామర్థ్యం, ఆప్షన్ 4 చేతి నైపుణ్యం. సో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్టులోని ఉప పరీక్ష కానిది ఆప్షన్ 4 చేతి నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చను, ఈ కింది వాటిలో
అమెరికా ఉపాధి కల్పనా కేంద్రం వారు నిర్వహించే పరీక్ష? ఆప్షన్ 1 ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ 2 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఆప్షన్ 3 జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ, ఆప్షన్ 4 సృజనాత్మకత పరీక్ష. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ సహజ సామర్థ్య పరీక్షామాలలోని పరీక్షల సంఖ్య? ఆప్షన్ 1 12 పరీక్షలు, ఆప్షన్ 2 10 పరీక్షలు, ఆప్షన్ 3 14 పరీక్షలు, ఆప్షన్ 4 16 పరీక్షలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 12 పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ సహజ సామర్థ్య పరీక్షను నిర్వహించడానికి కేటాయించే సమయం గంటలలో? ఆప్షన్ 1 8 గంటలు, ఆప్షన్ 2 9 గంటలు, ఆప్షన్ 3 10 గంటలు, ఆప్షన్ 4 12 గంటలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 9 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, స్టెన్క్విస్ట్ సహజ సామర్థ్య పరీక్ష ఏ సహజ సామర్థ్యాన్ని మాపనం చేస్తుంది? ఆప్షన్ 1 విద్యా సంబంధ సహజ సామర్థ్యం, ఆప్షన్ 2 కళా సంబంధ సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 వృత్తి సంబంధ సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 ప్రజ్ఞా సంబంధ సహజ సామర్థ్యం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వృత్తి సంబంధ సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, చిత్రలేఖన సహజ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి పరీక్షను రూపొందించిన వారు? ఆప్షన్ 1 జార్జ్ కే బిన్నెట్, ఆప్షన్ 2 వెస్మ్యాన్, ఆప్షన్ 3 టోరెన్స్, ఆప్షన్ 4 షీషోర్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 షీషోర్. నెక్స్ట్ క్వశ్చన్, మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్టును ఈ కింది సహజ సామర్థ్యంను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 విద్యా సంబంధ సహజ సామర్థ్యం, ఆప్షన్ 2 యాంత్రిక సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 కళా సంబంధ సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 ప్రజ్ఞా సంబంధ సహజ సామర్థ్యం. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 యాంత్రిక సహజ సామర్థ్యం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.